హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో మన సాఫ్ట్వేర్ తీసుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. న్యూ సాఫ్ట్వేర్ తీసుకున్న వాళ్ళు. సో వాళ్ళ కోసం అండ్ ఫర్దర్ గా తీసుకున్న వాళ్ళ కోసం నేనైతే ఈ అప్డేట్స్ అనేవి చాలా యాడ్ చేశా. సో అవి యూజ్ చేసుకుంటే మీరు బిగినర్ ఫ్రెండ్లీగా హ్యాపీగా ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. నేను ఒక్కొక్కటి పూర్తిగా క్లియర్ కట్ గా చెప్తా. అందరూ జాగ్రత్తగా లాస్ట్ దాకా వినండి. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ట్రేడింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకేనా గైస్? సో కొన్ని ఆప్షన్స్ తీసేసా, కొన్ని ఆప్షన్స్ యాడ్ చేసా. దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఇప్పుడు యాడ్ చేస్తా, చూడండి. సో ఓకే, దెన్ మీరేం లేదు. సో మీరు ఇండికేటర్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు అప్డేట్ అయింది కాబట్టి మీరు మార్చుకోవాలి కాబట్టి జస్ట్ సో అన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, అన్ని రిమూవ్ చేసేయండి మీ దగ్గర ఇండికేటర్. సో మీరు ఏ ఇండికేటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఈ ఒక్క ఇండికేటర్ యూజ్ చేస్తే ఓకేనా, క్లియరా? దెన్ ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళండి, ఇన్వైట్ ఓన్లీ స్క్రిప్ట్ చేయండి. తర్వాత మనది గ్రోమో ట్రేడింగ్ సొల్యూషన్స్ అని ఉంటుంది. ఓకేనా? సో గ్రోమో ట్రేడింగ్ సొల్యూషన్స్ ఇట్లా ఖమ్మంక మాస్టర్ కింగ్ అని ఉంటది. సో అది యాడ్ చేసుకోండి, లేదా ఖమ్మం మాస్టర్ అని చెప్పి ఉంటది మీ దాంట్లో. సో ఏదున్నా నో ప్రాబ్లం, అదైతే యాడ్ చేసుకోండి. గ్రోమో ట్రేడింగ్ సొల్యూషన్స్ ఇలా ఉంటుంది, యాడ్ చేసేసుకోండి. ఓకేనా? దెన్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, వన్స్ ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్స్ ఉంది కదా, ఈ డిఫాల్ట్స్ లోకి వెళ్ళి రీసెట్ కొట్టేసేయండి. సో ఇంకా మీ దాంట్లో ఏమైనా యాడ్ అవ్వకపోతే అది రీసెట్ కొడితే మొత్తం క్లియర్ అయ్యి మంచిగా యాడ్ అవుతుంది. ఓకేనా? దెన్ ఇప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ స్టైల్లోకి వెళ్ళండి. స్టైల్లోకి వెళ్ళిన తర్వాత ఇన్పుట్స్ ఇన్ స్టేటస్ లైన్, వాల్యూస్ ఇన్ స్టేటస్ లైన్ ఆఫ్ చేయండి. ఓకే, దెన్ డిఫాల్ట్స్ లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ డిఫాల్ట్ కొట్టేసి ఓకే కొట్టండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ అన్నేముడు సేవ్ కానీ ఇంకా మీది ఏదైనా నేమ్ పెట్టుకుంటే అక్కడ అది వస్తుంది. సో సేవ్ చేసేయండి. సేవ్ చేశారు కదా, ఇప్పుడు సేవ్ అయిపోయింది. దెన్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ విజువల్ ఆర్డర్ అని ఉంది చూడండి. ఓకేనా? ఈ విజువల్ ఆర్డర్ బ్రింగ్ టు ఫ్రంట్ పెట్టేసుకోండి. మళ్ళీ సేవ్ చేయండి. దెన్ ఇక్కడతో ఇండికేటర్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది, మనం యాడ్ చేయడం అంతా. ఇప్పుడు రిఫ్రెష్ కొట్టేసుకోండి. సో నేను క్లియర్ గా చెప్తున్నా, 1కి 4 సార్లు చూడండి. సో హ్యాపీగా మీరు ట్రేడింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మొత్తం యాడ్ అయిపోయింది కదా. సో ఇవాళ గోల్డ్ లేదు కాబట్టి ఇప్పుడు లైవ్ రన్ అయ్యేది ఇథేరియం అండ్ బిట్ కాయిన్ కాబట్టి ఇథేరియం లో చూపిస్తున్నా, చూడండి. ఓకేనా? దెన్ ఇందులో చాలా ఉంటాయని చెప్పా కదా, అవి కూడా చెప్తా. ఓకే, దెన్ ఫస్ట్ అయితే ఈ మీటర్ బాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ మీటర్ బాక్స్ ఎలా వర్క్ అవుతుంది ఏంది అనేది, ఇది మన లోగో. సో ఇది అలానే ఉంటుంది. సో మీరు ఏం డిస్టర్బ్ చేయకూడదు. సో ఇక్కడ మీటర్ బాక్స్ చూడండి. సో మొబైల్లో యూజ్ చేసే వాళ్ళు కావాలంటే ఈ మీటర్ బాక్స్ ఆఫ్ చేసుకోండి. ఇది ఉంటే మాత్రం చాలా బెటర్ ఆప్షన్. ఓకే, దెన్ ఇప్పుడు గ్రోమోర్ లైవ్ అని ఉంది. సో బుల్లిష్ ట్రెండ్ అంటే ఇక్కడ మీకు బై అని ఇచ్చింది కాబట్టి బుల్లిష్ అని చూపిస్తుంది. ఓకేనా? ఎంట్రీ ఎక్కడ ఇచ్చింది, 3107 ఇక్కడ కనబడుతుంది కదా. ఎంట్రీ 3107.6 ఇక్కడ కనబడుతుంది కదా. ఓకే, డన్. లైవ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో -9 పాయింట్స్ రన్ అవుతుంది మైనస్. ఓకేనా? ఆర్ఆర్ రేషియో రిస్క్ రివార్డ్ సో -0.49 నడుతుంది. టార్గెట్ హిట్ అవ్వలేదు కాబట్టి టార్గెట్ రన్నింగ్ అని పడ్డది. సో ఆర్ఎస్ఐ లెవెల్స్ చూడండి, 47.6954 అలా రన్ అవుతుంది. సో న్యూట్రల్ అని రన్ అవుతుంది చూడండి. ఓకేనా? ఆర్ఎస్ఐ లెవెల్ ఏమవుతుంది, న్యూట్రల్ అని రన్ అవుతుంది. సో మీకు బై సిగ్నల్ వచ్చినప్పుడు కానీ సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు కానీ ఇక్కడ న్యూట్రల్ అని ఉంది అని అంటే మాత్రం మీరు ట్రేడ్ అనేది తీసుకోకూడదు. క్లియరా? అది ట్రేడ్ అనేది తీసుకోకూడదు. న్యూట్రల్ అని ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఓకేనా? సో బై అన్నప్పుడు బై సైడ్ మీకు సిగ్నల్ గ్రీన్ వచ్చేస్తుంది. తర్వాత మీకు సెల్ ఉన్నప్పుడు సెల్ సైడ్ రెడ్ సిగ్నల్ వచ్చేసి అక్కడ ఒక సెల్ అని చెప్పి మీకు వచ్చేస్తుంది. న్యూట్రల్ ఉన్నప్పుడు మాత్రం ఇలానే ఉంటుంది. ఓకేనా? ఒకసారి బిట్ కాయిన్ లో చూద్దాం, చూడండి. సో ఇక్కడ ఏమొచ్చింది చూడండి. సో న్యూట్రల్ ఇక్కడ కూడా, అందుకనే మార్కెట్ కిందికి వస్తుంది. సో వెళ్ళాల్సిన ట్రెండ్ ఎట్ సైడ్ అప్ సైడ్, బట్ ఇక్కడ ఏమైంది, న్యూట్రల్ అని ఉంది. సో ట్రేడింగ్ అనేది తీసుకోకూడదు. సో ఎందుకంటే అదే లాజిక్. ఓకేనా? దెన్ ఇక్కడ చూడండి మీకు, అండ్ ఇక్కడ చూడండి స్టాప్ లాస్ పాయింట్ అనేది 3087. సో 20.41 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అని ఉంది. సో మీరు ప్రత్యేకంగా ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్ గా 3087 అలా ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలనేది కూడా చూపిస్తుంది. మార్కెట్ ఏ మార్కెట్ లో చేస్తున్నాం, ఇప్పుడు మనం ఈటీహెచ్ యూఎస్డి లో చేస్తున్నాం కాబట్టి అది చూపిస్తుంది. ఇక్కడ లాట్ క్వాంటిటీ పాయింట్ వాల్యూ అని ఉంది కదా. సో అవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు నేను చెప్తా. ఓకేనా? ఇప్పుడు నేను ఈథేరియం లో చేస్తున్నా. సో నేను ఏం చేస్తా, ఈథేరియం దాని ప్రైస్ తక్కువ కాబట్టి నేను డైరెక్ట్ 1 లాట్ తీసుకున్నా అనుకోండి. సో 1 లాట్ వచ్చేసరికి 1 పాయింట్ కి మన ఇండియన్ డాలర్ డాలర్ వచ్చేసరికి మన ఇండియన్ రూపీస్ లో 83 89 అలా రన్ అవుతుంది కదా. సో 89 అనుకుందాం. ఓకే, 89 కాబట్టి నేను ఒక 1 లాట్ తీసుకున్నా. ఓకేనా? ఇక్కడ చూడండి లాట్ క్వాంటిటీ ఎంత, 1 తీసుకున్నా. ఓకే,
తర్వాత పాయింట్ వాల్యూ 1 అంటే అక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి మనం చేసేస్తాం 89 అని ఉంటుంది. సో ఇప్పుడు ఎన్ని పాయింట్స్ రన్ అవుతుంది మైనస్‌లో 9 పాయింట్స్ రన్ అవుతుంది. ఓకేనా? 10 పాయింట్స్ రన్ అవుతుంది అనుకుందాం. దానికొచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ మైనస్ అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తుంది. సో మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది చూపిస్తుంది. మీకు ఒక లాట్‌కి ఇక్కడ మీ లాట్ క్వాంటిటీ మీరు 5 అని పెట్టుకున్నారనుకోండి. ఇక్కడ ఎంత ప్రైస్ రావాలో అంత ముందే చూపించేస్తది మీకు. అండ్ ఇక్కడ చూడండి హోల్డ్ స్టేటస్ అని ఉంది. ఓకేనా? హోల్డ్ స్టేటస్ అంటే ఎగ్జిట్ అని ఉంది. ఇది దేనికొచ్చింది ఎగ్జిట్ అనేది చెప్తా. ఇప్పుడు చూడండి. ఇది ఉంది కదా! బై అనే సిగ్నల్ వచ్చింది కదా! సో ఇక్కడ మీకు సెకండ్ క్యాండిల్‌లోనో, థర్డ్ క్యాండిల్‌లోనో ఈ ఎగ్జిట్ అని వచ్చేసుంటది. ఎందుకు వస్తుంది ఈ ఎగ్జిట్ అనంటే ట్రెండ్ రివర్స్ ఉంది. మీకు మనకు సిగ్నల్ ఒకలాగా ఇస్తే సిగ్నల్ సైడ్ ఒకలాగా రన్ అవుతుంది. క్యాండిల్స్ ఏంది డౌన్ సైడ్ రన్ అవుతుంది. అందుకనే అది ఎగ్జిట్ అని ఇచ్చింది. ఓకేనా? క్లియరా? అది. సో దానికోసం ఈ మీటర్ బాక్స్. సో మీరు ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. మీరు నేను నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా ఏదైనా సరే నేను ఇన్ని లాట్స్ తీసుకున్నా. దాని కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు నిఫ్టీ 75 లేదా 50 ఉందనుకోండి దాని ప్రైసు ఒక పాయింట్‌కి. ఆ పాయింట్ ప్రైస్ అనేది మీరు సెట్టింగ్స్ లో పోయి పెట్టేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు నేను నిఫ్టీ పెడుతున్నా. రన్ అవట్లే ఈ రోజు మార్కెట్ లేదు. బట్ రన్ అవట్లే. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. లైవ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత 13 పాయింట్స్ ఉంది. సో నేను 1 క్వాంటిటీ తీసుకున్నా. ఇప్పుడు నేను సెట్టింగ్స్ లోకి వెళ్తా. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇన్పుట్స్ లోకి వెళ్తే లాస్ట్ లో మీకు ఇక్కడ ఉంటుంది చూడండి. సో యూఎస్డి ఐఎన్ఆర్ ఎంత 89 రూపీస్ మనం పెట్టుకోవాలి. ఓకేనా? అది చేసేటప్పుడు ఏంది ఫారెన్ క్రిప్టో చేసేటప్పుడు అది 89 పెట్టేసుకోండి. ఇక్కడ పాయింట్ వాల్యూ మాన్యువల్ ఓవర్ రైడ్ అని ఉంది కదా! ఇది మనం నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో చేసేటప్పుడు ఇప్పుడు నేను నిఫ్టీ 75 అనుకుందాం పెట్టేసిన. ఓకేనా? 75 పెట్టా. ఇప్పుడు ఓకే కొట్టేస్తున్నా. సారీ లోడ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఎంత వచ్చింది. సో 13 పాయింట్స్ కి ఇక్కడ 75 రూపీస్ అంటే 1 లాట్ కి ఎంత వచ్చింది చూడండి. 982 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో మీకు లైవ్ లో కూడా రన్ అవుతా ఉంటుంది. నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు నేను లాట్ క్వాంటిటీ నేను 5 లాట్స్ తీసుకుందాం అనుకుంటున్నా నిఫ్టీలో. ఓకేనా? నిఫ్టీలో 5 లాట్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ చూడండి లాట్ క్వాంటిటీ ఉంది కదా! ఇక్కడ నేను ఇది 5 పెడుతున్నా 1 తీసేసి. ఓకే ఓకే కొట్టా. ఇప్పుడు చూడండి అది రిఫ్రెష్ అయ్యాక చూడండి ఏమైతుందో. చూసారా 4912 రూపాయలు. క్లియరా? చూసారు కదా అది. సో మీరు ముందుగానే అక్కడ పెట్టేసుకొని నేను ఇన్ని క్వాంటిటీ తీసుకుంటున్నా, ఇంత లాట్ సైజ్ తీసుకుంటున్నా, దాని పేరు ప్రైస్ వచ్చేసరికి ఇంత. సో ఫోరెస్ క్రిప్టో వచ్చేసరికి మీరేం గెలకాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్ గా చేసేసుకుంటది. ఇండియన్ మార్కెట్ కి ప్రైసెస్ వేరే ఉంటాయి, డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి మనం మార్చుకోవాలి. ఓకే క్లియరా? దెన్ ఇప్పుడు సో ఇది క్లియర్ అయిపోయింది కదా! ఇది క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? దెన్ ఇప్పుడు మనం ఈ బై సెల్ కి దీనికి మొత్తం ఒక క్లారిఫికేషన్ కోసం వద్దాం. సో ఇప్పుడు బై ట్రెండ్ కానీ సెల్ ట్రెండ్ కానీ ట్రేడ్ ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అనేది ఒక క్లారిటీ కోసం ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ ఈ సైడ్ వేస్ అనేది చూడండి. ఈ సైడ్ వేస్ బాక్సెస్ అని ఉన్నాయి కదా! సో ఈ సైడ్ వేస్ బాక్సెస్ అన్ని ఉన్నాయి కదా! ఓకేనా? ఈ సైడ్ వేస్ బాక్సెస్ అప్పుడు ఏం చేస్తారు మీరు? మనం మామూలుగానే ఏం చేస్తాం, బై వచ్చింది అప్ సైడ్ వెళ్ళాల్సింది కొంచెం కిందికి దిగింది మళ్ళీ ఇలా వెళ్ళింది. సో ఈ సైడ్ వేస్ బాక్స్ వచ్చినప్పుడు మీకు ఈ బాక్సెస్ అడ్డుగా ఉంది అనుకుంటే మధ్యలో లైన్స్ కనబడుతుంది కదా! అది మనం మాన్యువల్ గా పెట్టాము. ఓకేనా? సో ఆటోమేటిక్ గా అదే రన్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారు, మీ దానికోసం కూడా మనం ఆప్షన్స్ పెట్టాం. ఇక్కడ చూడండి ఎనేబుల్ రేంజ్ డిటెక్టర్, షో రేంజ్ బాక్సెస్, షో రేంజ్ మిడిల్ లైన్. సో ఆ మిడిల్ లైన్ వద్దు అనుకుంటే మిడిల్ లైన్ తీసేయచ్చు. ఈ బాక్స్ వద్దు అనుకుంటే బాక్స్ తీసేయచ్చు. అసలు ఈ బాక్సులే మొత్తం వద్దు, ఈ మిడిల్ లైన్ బాక్సెస్ వద్దు అనుకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆఫ్ చేశా కదా! వెళ్ళిపోతాయి చూడండి. చూసారు కదా! క్లియర్ గా వెళ్ళిపోయింది. సో నాకేమో ఇది కావాలి బట్ ఈ బాక్సెస్ అనేవి ఉండకూడదు. బాక్సెస్ తీసేస్తే ఏమొచ్చింది? లైన్స్ వచ్చాయి. క్లియరా? చూడండి అది. ఇక్కడ ఈ లైన్స్ ద్వారా మీకు బెనిఫిట్ ఏంది అని అంటే ఇక్కడ చూడండి ఈ లైన్ వచ్చింది. ఇలా లైన్ పైన బ్రేక్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది. అదే లైన్ కింద బ్రేక్ అయితే మార్కెట్ కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి ఈ లైన్ బ్రేక్ చేసిందా? సో అప్ సైడ్ వెళ్ళింది. ఈ లైన్ బ్రేక్ చేసిందా? అప్ సైడ్. ఈ లైన్ బ్రేక్ చేసిందా? అప్ సైడ్. ఈ లైన్ బ్రేక్ చేసిందా? అప్ సైడ్. తర్వాత దాని క్యాలిక్యులేషన్ ప్రకారం వచ్చేసింది. ఓకేనా? దెన్ ఈ ట్రెండ్ లైన్ పైన మనకి ఏ సెల్ అని వచ్చినా, ట్రెండ్ లైన్ పైన ఏ సెల్ అని వచ్చినా, స్ట్రాంగ్ సెల్ వచ్చినా, నార్మల్ సెల్ వచ్చినా, ఏది వచ్చినా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకూడదు. ఎందుకు ప్లాన్ చేసుకోకూడదు? అది ఫేక్ జోన్ కాబట్టి. సో ఫేక్ ఎంట్రీస్ అనేవి ఇస్తుంది అని చెప్పి మనకు అర్థం. సో ఆ ట్రెండ్ లైన్ పైన మాత్రం అస్సలు ఎంట్రీస్ అనేది తీసుకోకండి. ఓకేనా? దెన్ ఇక్కడ చూడండి సేమ్ ట్రెండ్ లైన్ కింద మళ్ళీ బై సిగ్నల్స్ వచ్చాయి. ఎంట్రీ తీసుకుంటే ఏమైంది? సో లాస్.
సో ఓన్లీ మీరేం చేస్తారు, ఆ ట్రెండ్ లైన్ కింద సెల్ ఉన్నప్పుడు తీసుకోండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే. క్లియరా? అది. ఇప్పుడు మనం దీంట్లో రీ ఎంట్రీ అనేది కూడా యాడ్ చేసాం. సో ఇక్కడ చూడండి. ఇక్కడ బై అనొచ్చింది. ట్రెండ్ లైన్ కిందే ఉంది కదా! ఈ బై అనొచ్చింది. ఓకేనా? దెన్ ఇక్కడ మీరు తీసుకున్నారా? తీసుకోలేరా? అనేది సెకండ్. మనకి ఇంటూ క్రాస్ వచ్చింది కాబట్టి అక్కడ ఎగ్జిట్ కొడతామా? కొట్టమా? అనేది సెకండ్. బట్ ఇక్కడ మీకు చూడండి ట్రెండ్ లైన్ పైన క్యాండిల్ బ్రేక్ అయినప్పుడు రీ ఎంట్రీ ఆర్ఆర్ అని పడ్డదా? సో ఇది రీ ఎంట్రీ. సో ఆ రీ ఎంట్రీ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ క్యాండిల్ బ్లూ క్యాండిల్ వస్తది. ఆ బ్లూ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. దాని బిఫోర్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. సో మీకు ఆల్రెడీ మనకి టార్గెట్ 1, 2, 3 స్టాప్ లాస్ ఎంట్రీ అవన్నీ వస్తాయి. దాన్ని ఫాలో అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? అది లైవ్‌లో రన్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లమ్. దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే. దెన్ మీకు మాన్యువల్‌గా పెట్టుకోవాలి అనుకుంటే దీని కింద ఏ క్యాండిల్ అయితే ఉంటుందో, ఈ బ్లూ క్యాండిల్ పక్కన క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాని కింద స్టాప్ లాస్ పెట్టేసుకోండి. సో చూడండి. ఓకేనా? ఇలా ఇంటూ మార్క్స్ వచ్చింది. సో ఈ రీ ఎంట్రీ మీరు తీసుకున్నారు. ఇలా ఇంటూ మార్క్స్ వచ్చిందంటే కంపల్సరీ మార్కెట్ రివర్సల్ ఉందేమో అని చెప్పి అది ఇస్తది. సో దాన్నే ట్రయల్ అంటాం. సో ఫర్దర్ అప్డేట్స్‌లో ఈ ఇంటూ క్రాస్ దగ్గర ట్రయల్ అని కూడా వస్తది. ఓకేనా? సో అది కూడా చేస్తాం. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. నేను చెప్తా ఎప్పుడు చేస్తా ఏంది అనేది చేస్తా. అవసరమైతే ఈ రోజే ఈ నైట్ కల్లా చేసేస్తా. మళ్ళీ మీరు రేపు మార్నింగు ఎగ్జిట్ చేసి ఇది రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోండి. మీకు అది కూడా వచ్చేస్తది. ఓకేనా? అది. సో ఇప్పుడు చూడండి. ఇక్కడ 2 ఇంటూలు వచ్చాయి. ఇంటూ మార్క్స్ వచ్చాయి. సో మీరు ఇక్కడ కొన్న ప్రైస్ దగ్గర పెట్టుకున్నారనుకోండి. ఇక్కడ వచ్చి ఇక్కడ హిట్ అయింది కదా! ఓకేనా? లేదా మీరు వెయిట్ చేయండి. దగ్గరే ఒక్క క్యాండిల్ దగ్గర వచ్చింది కాబట్టి వెయిట్ చేయండి. నో ప్రాబ్లమ్. సో చూడండి. సో ఎందుకు వెయిట్ చేయండి అని అంటున్నా అంటే ట్రెండ్ ఎటు సైడ్ ఉంది? అప్ సైడ్ ఉంది. సో రీ ఎంట్రీ వచ్చింది అనంటే అప్ సైడ్ ట్రెండ్ కన్ఫర్మ్ ఉంటేనే రీ ఎంట్రీ అనేది వస్తది. లేకపోతే రాదు. ఓకే. క్లియరా? దెన్ ఇక్కడ చూడండి మళ్ళీ బయ్యర్ వచ్చింది. మంచిగా మూవ్‌మెంట్ ఇచ్చింది. ఇక్కడ స్ట్రాంగ్ సెల్ ఇచ్చింది. ఫేక్ అయిపోయింది కదా! సో అందుకనే ట్రెండ్ లైన్ పైన ఉన్నప్పుడు తీసుకోకండి. ఓకేనా? క్లియరా? అది. ఇక్కడ చూడండి. ట్రెండ్ లైన్ డౌన్ ఉన్నప్పుడు మంచిగా మార్కెట్ కిందకి వచ్చిందా? ఇక్కడ చూడండి. ఈ ట్రెండ్ లైన్ పైన ఉన్నప్పుడు సెల్ అని వచ్చింది. చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ కొట్టి సైడ్ వేస్ ఈ సైడ్ వేస్ బాక్స్‌లోనే వచ్చేది. దెన్ ట్రెండ్ లైన్ కింద రీ ఎంట్రీ వచ్చింది కాబట్టి కన్ఫర్మ్ ఎంట్రీ. సో చూడండి మార్కెట్ మంచిగా మీకు కిందికి వచ్చేసింది. ఓకేనా? అది. సో ఇక్కడ కూడా చూడండి మళ్ళీ సేమ్ బై అని వచ్చింది. సో ట్రెండ్ లైన్ కింద ఉంది కాబట్టి ఫేక్. సెల్ వచ్చింది కాబట్టి చూడండి మంచిగా వచ్చేసింది. సో ఇక్కడ కూడా చూడండి బై అని ఉంది కాబట్టి ఫేక్. సెల్ అని వచ్చింది కాబట్టి ఎంతో కొంత వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ చాలా దిగింది కాబట్టి కొంచెం అక్కడ క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే. దెన్ అది. ఇప్పుడు మీకు ఏంది? మీకు సైడ్ వేస్ వచ్చేసింది. తర్వాత ఎంట్రీ టార్గెట్ 1, 2, 3 1 వచ్చేసాయి ఇందులో. మీకు ఎక్కడ ఎగ్జిట్ కొట్టాలి, ట్రైలింగ్ ఎక్కడ చేయాలనేది వచ్చేసింది. మార్కెట్ ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పుడు మీకు రీ ఎంట్రీ అనేది వచ్చేసింది. ఇంక మీరేం చేస్తారు? చేసేదేం లేదు. సో నేను ఇప్పుడు దాకా నిఫ్టీలో చెప్పా. ఇప్పుడు ఇథేరియంకెళ్ళి చూసినా గాని సేమ్ అదే ఉంటుంది గైస్. ఓకేనా? ఆల్ మార్కెట్స్‌లో వర్క్ అవుతుంది. ఆల్‌గా మీరు మంచిగా హ్యాపీగా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో అందుకనే అంటున్నా బిగినర్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ట్రేడ్ అనేది. ఓకే. క్లియరా? ఇక్కడ చూడండి. ఇక్కడ సెల్ అని వచ్చింది. సో ఏమైంది? ట్రెండ్ లైన్ పైనుంది. సో పైకి పోయింది. ఇక్కడ చూడండి ఈ ట్రెండ్ లైన్ కిందే కదా! రీ ఎంట్రీ ఎక్కడ క్లోజ్ అయింది క్యాండిల్. ఓకేనా? దెన్ మార్కెట్ చూడండి ఎంత మంచిగా కిందికి దిగింది. ఇక మీకు ఆటోమేటిక్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బాక్సెస్ అవే వచ్చేస్తాయి. సో ఇంతకుముందు మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా వచ్చేవి. ఇలా చాలా వచ్చాయి. ఇప్పుడు నేనేం చేశా అంటే జస్ట్ అప్ ట్రెండ్ ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందో అదొక్కటే వస్తది. డౌన్ సైడ్ ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటదో అదొక్కటే వస్తది. సో అలా చేసి పెట్టేసా అన్నట్టు. ఓకేనా? ఇక్కడ ఈ బై చూడండి ట్రెండ్ లైన్ కింద బై అని వచ్చింది. ఏమైంది? పైకి పోయిన క్యాండిల్ మళ్ళీ రివర్స్ అయింది. అవునా? అందుకని ఇక్కడ ఎగ్జిట్ కూడా వచ్చింది. లేదు బ్రో మేము బయటగా వెళ్తా ఉంటాం. మేము ఇంత గ్యాప్ మేము చూడాలంటే మా వల్ల కాదు. మాకు వెంటనే సిగ్నల్స్ రావాలి. సో ఇట్లా రీ ఎంట్రీ ఉంది కాబట్టి ఇంకెక్కడైనా రీ ఎంట్రీ వస్తుందా? ఒకసారి చెక్ చేయండి బ్రో అంటే మనం ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు షో డైనమిక్ ఈఎంఎస్ అని ఉంది కదా! దాన్ని మీరు జస్ట్ 21కి మార్చుకోండి. ఓకేనా? జస్ట్ 21కి మార్చుకోండి. సో ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక రీ ఎంట్రీ వచ్చిందా? సో చూడండి బై ట్రెండ్ ఉన్నప్పుడు రీ ఎంట్రీ, ఎగ్జిట్ కొట్టండి. ఓకేనా? ఇలా స్ట్రెయిట్‌గా ఉన్నప్పుడు మీరు మాత్రం ట్రేడ్ చేయకూడదు. సో చూసుకోవాలి మనం. ఓకేనా? లేదు ఇంకా కొంచెం ఆ సిగ్నల్స్ పోవాలి అనుకుంటే డైరెక్ట్ 50 పెట్టేసుకోండి. వచ్చిన దగ్గర తీసుకోండి ఇంకా. చూడండి. ఓకేనా? అలా. ఇక్కడ చూడండి. చిన్న ఎంట్రీ, ఎగ్జిట్. చిన్న ఎంట్రీ, ఎగ్జిట్. చిన్న ఎంట్రీ, ఎగ్జిట్. చిన్న ఎంట్రీ, ఎగ్జిట్. ఓకేనా? ఇగో చూడండి. సో లాంగ్‌లో పెట్టుకుంటేనే బెటర్ ఆప్షన్. సో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా బిగ్ మూవ్స్ అనేది ఇస్తా ఉంటుంది. ఓకేనా? సో నేనైతే 21 ప్రిఫర్ చేయను.
బట్ మీరైతే చేయాలనుకుంటే చెక్ చేసుకోండి 2150 ఇలాంటివి. సో నేను 100 ఎక్కువ ప్రిఫర్ చేస్తా కాబట్టి 100 పెట్టా. ఓకేనా. సో మార్కెట్ మంచిగా ఉన్నప్పుడు అదే ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ వచ్చింది, ట్రెండ్ లైన్ పైన ఉంది. సో ఫేక్ అని మనం తీసుకోలేదు. దెన్ ట్రెండ్ లైన్. సో కన్ఫర్మేషన్, ఇక పక్కా కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు రీ ఎంట్రీ వచ్చింది కాబట్టి అది. సో ఫేక్. మళ్ళీ సెల్ వచ్చేసింది, నడిచింది చూడండి. ఓకేనా. పక్కా ఉన్నప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా. అది. సో సైడ్ వేస్ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా చూడండి లైన్స్ వచ్చేసాయి. సో ఇక్కడ సైడ్ వేస్ దగ్గర రీ ఎంట్రీ సిగ్నల్స్ కూడా వచ్చినాయి. పక్కా వస్తది అన్నామంటే అది నా ప్రాబ్లమ్ కాదు. ఎందుకు అనంటే చూడండి లైన్స్ కనబడుతున్నాయి కదా! ఇప్పుడు నేను బాక్సెస్ ఆన్ చేస్తే ఏమైతది? మీకు సైడ్ వేస్ అనేది చూపిచ్చేస్తది. చూడండి. ఇంక ఈ సైడ్ వేస్‌లో మీరు తీసుకుంటే ఎవరు నష్టపోతారు? మీరే నష్టపోతారు. సో ఆ సైడ్ వేస్‌లో మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకండి. ఓకేనా. అది. నేను మళ్ళీ బాక్సెస్ ఆఫ్ చేసేస్తా. వేరేవి కూడా చెప్పాలి. ఓకే. అది. సో అర్థమైంది కదా! సో క్లారిటీగా చెప్పా. ఓకే. ఇంకా ఫర్దర్‌గా మీకు ఇక్కడ ఇంటూ మార్క్ ఉన్న చోట మీకు ట్రయల్ అని ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆ ట్రయల్ అనేది సిగ్నల్ వచ్చినప్పుడు మీరు ట్రయల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. అది. సో ఈ ఇండికేటర్‌లో ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి. మీరు కొత్తగా చేయాల్సింది ఏది లేదు. సో హ్యాపీగా బిగినర్ ఫ్రెండ్లీగా మొత్తం చేసుకోవచ్చు. జస్ట్ మీరు తీసుకునే లాట్ సైజ్‌ని ఇక్కడ అప్లై చేయండి. సెట్టింగ్స్‌లోకెళ్ళేసి అయిపోతుంది. ఓకే. దెన్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్లోజ్ చేయాలనుకుంటే ఈ లిక్విడిటీ జోన్స్ ఉంది కదా! దీన్ని ఆఫ్ చేసుకోండి. మీరు లైవ్ మీటర్ ఇది వద్దు అని అనుకుంటే ఇది ఆఫ్ చేసుకోండి. ఓకేనా. అది. సో స్టైల్‌లో మాత్రం మీరేం చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఓకే. సో మీరేం గెలకాల్సిన అవసరం లేదు. అన్నీ మనం ప్రాపర్‌గా చేసి పెట్టాం. ఇంకా ఏదైనా అప్‌డేట్స్ వస్తే నేను డైరెక్ట్ యాడ్ చేసేస్తా. మీకేం నో ప్రాబ్లమ్. ఓకేనా. అది. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంది, మాకు ఇండికేటర్ కావాలి అనుకున్న వాళ్ళు నా నంబర్‌కి కాల్ చేయండి, తీసుకోండి. 9177642505. సో ఆఫర్స్ చాలా పెట్టా, అవన్నీ క్లోజ్ అయిపోయాయి. సో ఈ వీడియో చూసి మంచిగా ప్రాపర్‌గా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకొని హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా గైస్. థాంక్ యూ.